సుడా స్మార్ట్ టౌన్షిప్ ఏర్పాటుతో పలాస బ్రాండ్ వాల్యూ మరింతగా పెరిగే అవకాశం ఉందని ఎమ్మెల్యే గౌతు శిరీష అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లా కోసంగిపురం సమీపంలో ఏర్పాటు కానున్న టౌన్షిప్ ను సుడా అధికారులతో కలిసి బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీష మాట్లాడుతూ ప్రైవేట్ రియల్ ఎస్టేట్లకు తీసుకోని విధంగా ప్రభుత్వం అన్ని సదుపాయాలతో టౌన్షిప్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇక మున్సిపాలిటీ అభివృద్ధికి ఈ టౌన్షిప్ తోడ్పడుతున్నట్టు పేర్కొన్నారు. ఇక ఆమెతో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. గర్వించాల్సిన విషయం ఏంటంటే శ్రీకాకుళం జిల్లాలోనే కాదు, దాదాపు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎక్కడ కూడా ఇన్ని 150 ఎకరాల టౌన్షిప్ కి ఇంతవరకు పూర్తి పర్మిషన్స్ రాలేదు. కానీ అధికారుల చొరవ వల్ల ఇక్కడ పూర్తి పర్మిషన్స్ వచ్చాయి. మొదటి ఫేజ్ గా 50 ఎకరాల్లో టౌన్షిప్ ని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా 20% రిజర్వేషన్తో పాటు వాళ్ళకి డిస్కౌంట్ కూడా ఉంది. అయితే రియల్ ఎస్టేట్లో కన్నా చాలా తక్కువ ధరకు, అంటే మధ్య తరగతి వాళ్ళకి కూడా మంచి ఇళ్లలో ఉండే సౌకర్యం కల్పించేలాగా ఒక ఆలోచనతో గవర్నమెంట్ ముందుకొచ్చింది. ముఖ్యంగా ఈరోజు డిపార్ట్మెంట్ని, ఈ శాఖను చూస్తున్న మంత్రి నారాయణ గారు, అధికారులు చాలా శ్రమిస్తున్నారు. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో కాదు, వచ్చే 2-3 సంవత్సరాల్లోనే టౌన్షిప్ని పూర్తి చేసి పలాస ముఖ చిత్రాన్ని మార్చడానికి. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే, ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమైన ఆర్థిక పట్టణంగా ఎదుగుతున్న పలాసలో ఈ టౌన్షిప్ పూర్తయితే మరింత పెట్టుబడులతో పాటు మరిన్ని పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. దయచేసి ప్రతిదీ పారదర్శకంగా, ఇప్పటి వరకు ఒక 40 మంది బుక్ చేసుకున్నారని తెలిసింది. వాళ్ళ వివరాలు కూడా ఇంటర్నెట్లో పెట్టారు.